అయినా పోలీసోళ్ళు హెల్మెట్ లేకుంటే ఫైన్ ఏస్తారు, ఫోటోలు కొడతారు, అడ్డాలేసి దొరకబడతారు. కానీ జగిత్యాల పోలీసోళ్ళు మాత్రం జర్ర అలాగున్నారు. హెల్మెట్ వేసుకొని పోతున్నా ఫైన్ ఏస్తురు. పైలం మరి గవర్నమెంట్ ఖజానాకు పోలీసుల వాటా ఏమైనా తక్కువైందని జగిత్యాల పోలీసుల మీద ఒత్తిడిగిన బాగా పెంచుతుర్రో ఏందో మరి. లేకుంటేంది హెల్మెట్ ఉందని పైనేసుడు ఏనన్నా చూసినామా? జగిత్యాల అంగిబజార్ కాడ ఒక ఆయన బండి మీద హెల్మెట్ పెట్టుకొని పోతున్నాడు. ఇక ట్రాఫిక్ కానిస్టేబుల్ కాక మంచిగా జేమ్స్ కెమెరా రేంజ్ లో కెమెరా బట్టి పోటువగా వచ్చిండు, చలాన పంపిండు. చూస్తే హెల్మెట్ పెట్టుకున్నందుకు 135 రూపాయల ఫైన్ అని కారణం చూయించిర్రు. ఇది ఎక్కడ పంచాదురు? కెమెరా సరిగా పనిచేయలేదా, లేకుంటే కానిస్టేబుల్ కరెక్ట్ చూడలేదా? అప్లోడ్ చేసిన ఆయనకు ఐసైడ్ గిట్లుందా అని మస్తు గరమైతుండు బండి ఆయన. మీ దగ్గర తప్పు పెట్టుకొని మాకు టప్ప ఫోటోలు కొట్టి ఫైన్ లేసుడేంది సార్ అని అనుకుంటే నెటిజన్లు కూడా గుర్రు గర్మ అంటున్నారు ఆన్లైన్ లో. అయినా ఆ నడమ గిట్లనే కార్లో కూర్చొని హెల్మెట్ పెట్టుకున్నందుకు చలానేసిన వార్త వైరల్ అయ్యే వరకలా జనాలు మస్తు కరుచుకున్నారు. ఇగో ఇప్పుడు ఏమో ఈ ముచ్చట ఆడడైతున్న టక్కర్ల కంటే ఈ చలన్ల భయానికి బండి బయటకు తీస్తుందికే భయపడే కాడికి వస్తుంది పొరి. ఇప్పుడు అంటే మాకు ఫ్రీ బస్ పథకం చేయంగా తిప్పలు తప్పినాయి. కానీ ఒకప్పుడైతే టికెట్ పైసల కంటే కండక్టర్ టికెట్ వెనక రాస్తే తీసుకోకుండా మర్చిపోయిన పైసలే ఎక్కువ ఉంటాయి. ఆయనతో 5-6 నుండి 100 నోటు ఇస్తే చాలు, అందరు 100లే ఇస్తే నేను ఎడికెళ్ళి చిల్లర దేవాలి అని కయ్యాలు పెట్టుకునేటోళ్ళు కండక్టర్లు. ఇక ఇప్పటి సందిగా తిప్పలు తీరబోతున్నాయి. ఇక ఆర్టీసీలో ఆయమనిపించే ముచ్చట చెప్పిరు పోర్రి. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇట్లా డిజిటల్ గా పైసలు పంపి కూడా ఆర్టీసీ బస్సుల్లో టికెట్ తీసుకోవచ్చు అంట. ఇక దినాం పట్టణంలో ఎంత కాదన్న వేలల్లో తిరుగుతుంటారు ఆర్టీసీ బస్సుల్లో. అటు మహాలక్ష్మి పథకం వచ్చిన కాంచెల్లి ఆర్టీసీ బస్సులో మస్తు రష్ పెరిగింది. మీదికెళ్ళి టికెట్లు సిలరిచ్చే కాడ కండక్టర్లకు ప్యాసింజర్లకు కయ్యాలు కూడా గట్టిగానే అవుతున్నాయి. ఆ పంచాలకు పడదపడేసేటట్టు ఆన్లైన్ సిస్టమ్ పట్టుకొస్తారు. ఇక ఆటోలకు ర్యాపిడో బండ్లకు ఎట్టయితే ఫోన్ పేలకి వెళ్ళి పైసలు పంపుతామో బస్సులలో కూడా స్కాన్ చేసి పైసలు పంపి అట్లా టికెట్ తీసుకోవచ్చు. ఇక ముందుగా టెస్ట్ ప్రాజెక్ట్ చేద్దామని బండ్ల కూడా 70 బస్సుల కండక్టర్లకి మిషన్లు ఇచ్చిరట. 20 దినాల సంద అవిటి మీదే మంచి టికెట్ కొడుతురట వాళ్ళు. ఇక ఇప్పటిదాకా ఎట్లా నడిచింది ఏంది అని పరీక్ష వాడి చూస్తే ఫలితాలు మంచినే ఉన్నాయని తేలిందట. అందుకే కడమ బస్సులలో కూడా జల్దీనే పెట్టేందుకు తయారైంది ఆర్టీసీ. కానీ ఏ మాట కా మాటే. జర డిజిటల్ సిస్టమ్ వస్తే ఈ చిల్లర తిప్పాలు తప్పినట్టే పోరి.